భవానీ చారిటబుల్ ట్రస్ట్ వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మెగా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో భాగంగా 3వ రోజు స్థానిక 36వ డివిజన్ బాంబే గృహాల వద్ద జరిగింది. స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ వైద్య శిబిరాన్ని ప్రారంభించగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలంతా సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని బాంబే గృహాల వద్ద తాము ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. పేదలు నివసించే నివాసాల వద్ద డ్రైనేజీలు అభివృద్ధి చేయాలని, మంచినీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయించాలని, రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమస్యలన్నీ నగరంలో ప్రతి ప్రాంతంలో తలపిస్తోందన్నారు. నగరంలో ఏదైనా అభివృద్ధి పని జరుగుతుంటే వైకాపా నాయకులు వచ్చి ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోవడం తప్పితే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు. వైకాపా నాయకులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన మైత్రి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బంగారు నాగేశ్వరరావు, లచ్చిరెడ్డి వాసు, సలాది ఆనంద్, కొల్లి బుజ్జి, వేణు, తుల్లి పద్మ, కె శ్యామల, నాగలక్ష్మి, వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 36వ వార్డు ఆదిమదెబ్బలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. 36, 38 రెండు వార్డుల్లో ఉన్న ప్రజానికం అంతా కూడా ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. మెడికల్ క్యాంప్ ఒక అంశం అయితే, ఈ వాంబేలు ఎక్కడైతే మెడికల్ క్యాంపులు నడుస్తూ ఉన్నాయో ఈ రోజుకి 3వ క్యాంప్ ఇది. ఇంకా 7 రోజులు రాజమండ్రిలో ఉన్న ప్రతి వాంబే ఏరియాలోనే, వాంబే హౌసింగ్స్ ఉన్న ఏరియాలో మెడికల్ క్యాంప్స్ పెడతాం. అసలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలు వాంబే. అక్కడ ప్రభుత్వం చాలా దృష్టి సారించాలి. ఒక ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అక్కడ సిస్టంతో పాటు క్లీనింగ్ ఇవన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి అన్నింటి మీద కూడా కాన్స్టెంట్గా పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడికి మాకు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంది ఏంటంటే, గత 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం, డ్రైనేజ్ సిస్టమ్ బాలా, దాని మీద పర్యవేక్షించే వాళ్ళు సరైన వాళ్ళు లేరు. ఎక్కడికక్కడ నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా చెప్తానే ఉన్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి కమిషనర్ గారు దయదలిచినప్పుడు పనులు చేయిస్తూ ఉన్నాం. కానీ చాలా దారుణం. ఆ డ్రైనేజీలు కూడా చూస్తే 2 నెలలు అయ్యి ఉంటుందేమో, డీసిల్ టైర్ అయిపోయినాయి. డీసిల్టింగ్ చెయ్యక అధికారులను అడిగితే చేసేస్తున్నాం అంటారు. వ్యవస్థ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో కూడా చెత్త పన్ను తీసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళపైన బాధిని అన్నీ కూడా లాగేస్తున్నారు. ఎందుకు కడుతున్నారు అని అంటే, కట్టడానికి మాకు ఇష్టం లేదండి, అసలు మేము ఎందుకు కట్టాలి ఇంత అధ్వానంగా ఉన్నప్పుడు. కానీ కట్టకపోతే ఇచ్చే పెన్షన్లోనో లేకపోతే ఇంకేదైనా సరే సంక్షేమ కార్యక్రమం బెదిరిస్తున్నారు, వాలంటీర్లు అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు వచ్చేస్తారు, నుంచుంటారు, మా ప్రభుత్వం అని చెప్తారు. కానీ పని స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యేంత వరకు ఆ మధ్యలోనే ఏదైతే సమస్యలు వస్తాయి, డ్రైన్లు చేస్తున్నప్పుడు వాటర్ పైప్ లైన్ ఎరగచ్చు, లేకపోతే ఆ అలైన్మెంట్ మా దగ్గర వద్దనొచ్చు, ఇంకోళ్ళు నా దగ్గర వద్దనొచ్చు, ఇవన్నిటిని కూడా పర్యవేక్షించుకోవాలి. బాధ్యత లేకుండా చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అని అనేవాళ్ళు చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు జరిగితేనే, మంచి జరిగితేనే అభివృద్ధి. ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో వాంబే హౌసింగ్స్ ఉన్నాయన్నారు. తప్పకుండా రేపటి రోజున టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాంబే సిస్టమ్స్ అన్నింటినీ కూడా క్లస్టర్ కింద తీసుకొని వాళ్ళకి ఒక ప్రాపర్ శానిటేషన్ టీమ్ అనేది వేసి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళన్నింటినీ కూడా ఒక యూనిట్ కింద తీసుకొని వాళ్ళకు ఉన్న సమస్యలు ఏ విధంగా చేయాలన్నది ఒక స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి వాళ్ళకి సమస్యలు లేకుండా చేయాలన్న ఆలోచనలో కూడా టీడీపీ, జనసేన ఉంది.